ఈ వీడియో నిన్న అర్ధరాత్రి గోసులు మంచి కంటెంట్ ఉంది. ఒక 5-6 కాన్వర్జేషన్స్ ఉన్నాయి. 5-6 కాన్వర్జేషన్ కంటే కూడా ఫస్ట్ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది తనుజ గారి మెచ్యూర్డ్ ఫ్యాన్స్ కాకుండా తనుజ గారు ఏం చేసినా డబ్బా కొడతాం, తనుజ గారిని గెలిపించడం కోసం తనుజ గారి రిలేటెడ్గా నెగిటివ్ అయినా మేము పాజిటివ్గానే తీసుకుంటాం అనే బ్యాచ్కి ఈ వీడియో అస్సలు నచ్చదు. ఎవరైతే న్యూట్రల్గా ఆలోచిస్తారో తనుజ గారి ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఈ వీడియో బాగా నచ్చుద్ది, వాళ్ళు అప్రిషియేట్ కూడా చేస్తారు. దాంతోపాటుగా న్యూట్రల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ అందరికీ కూడా నచ్చుద్ది వీడియో. ఫస్టే మాట్లాడతాం, తర్వాత అర్ధరాత్రి గుసగుసలో పాయింట్ అర్ధరాత్రి గుసగుసలో స్టార్టింగ్ ఏమైందంటే తనుజ గారు ఎక్కి ఏడుస్తున్నారు మాధురి గారితో కూర్చొని. ఎందుకు ఏడుస్తున్నారంటే అదేంటి మందార పువ్వు చెవిలో పెట్టేదేంటి, నా రిలేటెడ్గా ఆయన వచ్చి మాట్లాడిపోయాడు అనేసి మొత్తం మందారం సీరియల్ చూసుకో అందుకని అన్నారు అనేసి మాధురి గారు అంటారు. నిజంగానే మనీష్ వచ్చి అన్నమాట ముద్దు మాటలతో మందార పువ్వు చెవిలో పెడతారనేది తనుజ గారిని. అక్కడ తనుజ గారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, తనుజ గారి స్ట్రాటజీ గురించి మాట్లాడాడు. అంతేగాని తనుజ గారిని తక్కువ చేయాల. పాయింట్ క్లియర్గా చెప్తామా, ఈ సీజన్లో తనుజ గారి మిస్టేక్స్ ఏంటి అని క్లియర్గా చెప్పి ఆవిడకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఆవిడకి మంచిగా చెడు అంటే 100% లాంగ్ టర్మ్లో తనకు మంచిగా జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆవిడ మిస్టేక్స్ ఏంటంటే ఆవిడకి ఈ తలకాయ నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఆవిడ ఓవర్ స్ట్రాటజీలే. ఓవర్ స్ట్రాటజీలని ఆవిడ ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరు ఏ కంటెస్టెంట్ ఒప్పుకోరు. మనం చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోద్ది. బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి, బిగ్ బాస్ 24/7 చూసే ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది ఆవిడ స్ట్రాటజీస్ ఏంటో. ఆ స్ట్రాటజీస్ని నేను అప్రిషియేట్ చేస్తానే ఉన్నా. స్టిల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్ స్ట్రాటజీస్. కానీ ఆ స్ట్రాటజీస్ బయటపడిన తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయి. కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎన్ని రోజులు ఉంటాయంటే తర్వాత ఏదైనా పర్ఫార్మెన్స్ వచ్చేంత వరకు, తర్వాత ఏదైనా బీభత్సమైన ఆర్గ్యుమెంట్లో గెలిచేంత వరకు ఈ కష్టాలు అనేది సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటాయి. దట్ ఎవ్రీవన్ హ్యావ్ టు ఫేస్. ఈవెన్ హర్ ఫ్యాన్స్ కానీ హర్ ఫ్యామిలీ కానీ ఎవరైనా కూడా అది ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆవిడకి నెంబర్ 1 సిచ్యువేషన్ ఆవిడ ఫేస్ చేసింది ఏంటంటే ఆవిడ రైవల్రీ పెట్టుకోకుండా నెంబర్ 1 పొజిషన్ అని ఆవిడకి హింట్స్ వచ్చిన తర్వాత ఎవరితో రైవల్రీ ఉండకూడదు అనేసి అందరితో బాగుంటున్న విధానం ఆవిడకి చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది. అది ఎవరు కాదన్నా అది ఫ్యాక్ట్. దాంట్లో నెంబర్ 1 నేను చెప్పమంటారా, మీరు ఎవరు కూడా దాన్ని ఆర్గ్యుమెంట్ చేయలేని పాయింట్ ఒకటి చెప్తాను. మీరు ఇంకా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఇంకా గుడ్డిగా మేము యాక్సెప్ట్ చేయరా, ఓడాలి సుత్తినేలా, నీ ఇష్టం రా, ఏదైనా చేసుకోరా, కుక్క సచ్చినోడు అంటే నేను ఏం చేయలేను. పాయింట్ ఈజ్ ఫస్ట్ ఒక నామినేషన్ ఉంది. నా దగ్గర బుర్రలో అన్ని పాయింట్స్ ఉంటాయి. నేను ఎప్పుడు వాడాలి అప్పుడు వస్తా వెంటనే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మాస్క్ మన హరీష్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫస్ట్ వీక్ నామినేషన్లో మన తనుజ గారు బీభత్సంగా ఆర్గ్యుమెంట్ చేశారు. శ్రీజాతో, ప్రియాతో, డిమాండ్ పవన్తో అండ్ మాస్క్ మ్యాన్ హరీష్తో సహా అండ్ మనీష్తో సహా 5-6 మందితో బీభత్సంగా ఆర్గ్యూ చేశారు. ఆవిడ నిలబడి మాట్లాడుతుంటే కూరలో ఉప్పు సరిపోలేదు, కూర సరిపోలేదు, మేము అనుకున్నది చేసి ఇవ్వలేదు, ఆ పొటాటో ఫ్రై అయింది, కర్రీ అయింది, మేము పొటాటో ఫ్రై అడిగామనేసి శ్రీజ ఒక సుత్తి రీజన్స్తో నామినేట్ చేసింది. ఆ సుత్తి రీజన్తో నామినేట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు నలుగురు వచ్చినప్పుడు ఆవిడ పోటాపోటీగా ఆర్గ్యుమెంట్స్లో ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేసింది. ఆ టైంలో మాస్క్ మ్యాన్ హరీష్ అనే పర్సన్ ఆయన ఏం చేశారంటే నార్మల్గా మీరేంటి అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు, అన్నపూర్ణదేవిలాగా వండి పెట్టట్లేదు అది ఇది అనేసి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆయన బిహేవియర్ గురించి వచ్చింది. బిహేవియర్ గురించి తీసుకున్నాడు హరీష్. మీకు అందరికీ గుర్తుంటే కామెంట్ చేయండి. ఆ బిహేవియర్ గురించి తీసుకున్నప్పుడు ఇదంతా దీనికి సంబంధించింది, నేనేం సొత్తు చెప్పట్లేదు, అర్ధరాత్రి గుసగుసలో జరిగిన పాయింట్లే. బిహేవియర్ గురించి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేశారు, నామినేషన్ సైన్ వెంటనే మామా నేను ఏదైనా చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి, ఏ ఫ్యాన్ అయినా కానీ. ఆయన బిహేవియర్ గురించి వచ్చినప్పుడు దాని క్యారెక్టర్ అనే పాయింట్లోకి తీసుకెళ్ళి ఆవిడ ఆ రోజు నైట్ ఎక్కి నామినేషన్స్ తర్వాత భయంకరంగా దాదాపుగా 1 అవర్ ఏడ్చారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక 50 నిమిషాలు 40 నిమిషాలు ఏడ్చారు. ఏడుస్తూ చెప్పిన మాట, ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద మాట్లాడితే బయట ఎలా తీసుకుంటారు అనేసి భయంకరంగా ఏడ్చారు. క్లియర్గా ఏడ్చారు. గుర్తుందా లేదా, నేనేమన్నా అబద్ధం చెప్తున్నా? నేను అబద్ధం చెప్తూ కామెంట్ చేయండి, నిజం చెప్పినా కూడా కామెంట్ చేయండి, ఇది పక్కన పెట్టండి. ఆ రోజు ఆయన అన్నది బిహేవియర్, అది కూడా త్రూ ఆర్గ్యుమెంట్స్లో మాట జారే అవకాశాలు ఒక 10% అట్లీస్ట్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ అది నామినేషన్ ఆర్గ్యుమెంట్లో మాట పడతారు. మాట పడ్డా తప్పు. ఆయన బిహేవియర్ అంటే ఈవిడ క్యారెక్టర్ దాకా తీసుకుని ఆవిడ ఏడ్చారు, భయంకరంగా ఏడ్చారు. ఒక ఆడపిల్లని ఎలా అంటారని పక్కన పెడదాం. ఆయన ఫుడ్ రిలేటెడ్, బిహేవియర్ రిలేటెడ్గా క్యారెక్టర్ గురించి మాట్లాడాలని అనుకుందాం. ఫుడ్ రిలేటెడ్ అక్కడ ఆవిడ అన్నపూర్ణదేవిలా ఆవేశపడుతూ కోపంతో మాట్లాడుతున్నారు, నసనసగా మాట్లాడుతున్నాను సెన్స్తో అనింది ఆయన. దానికి హట్ అయిపోయి ఏడ్చారు, పక్కన పెడదాం. కానీ మాధురి గారు ఆవిడ ఏ వర్షంతో చప్పట్లు లీనియన్స్ అన్నారు, ఏ పాయింట్లో క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టారు? ఇది పెద్ద స్టేట్మెంటా, అది పెద్ద స్టేట్మెంటా? ఇది ఎంత పెద్ద స్టేట్మెంట్. ఆవిడ క్యారెక్టర్ మీద మచ్చబడేటట్లాంటి స్టేట్మెంట్ పాస్ చేశారు. 2 చేతులు చప్పట్లు లీనియన్స్ అని. దీనికి కదా ఫీల్ అవ్వాలి, దీనికి కదా ఏడవాలి, దీనికి కదా స్ట్రాంగ్గా నిలబడాలి, దీనికి కదా ఫైట్ చేయాలి ఆవిడ. దీనికి ఫైట్ చేయకుండా ఆవిడతో క్లోజ్గా ఉన్న విధానం ఎవరికి నచ్చుద్ది? అది తప్పు కదా.
దాంతోపాటుగా క్లియర్ క్లారిటీ చూడండి. అదే రోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత శ్రీజ వెళ్ళి అడుగుద్ది. ఆవిడ ఆ టైంలో పీరియడ్స్లో ఉన్నాను, అందుకని చికాక్గా ఉన్నానని ఇండైరెక్ట్గా లేడీస్కి చెప్పుకుంటారు. ఆవిడ చెప్పుకున్నప్పుడు శ్రీజ సారీ తనుజ గారు నాకు తెలియదు ఆ విషయం అంటే, నో ప్రాబ్లం అంటే, తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చి మాట్లాడాలి మీతో కొంచెం టైం అన్న తర్వాత నేను మాట్లాడట్లేదు అని చెప్పాను అనేసి శ్రీజతోనే చెప్తారు ఆవిడ. తనుజ నేను మాట్లాడలేదు, అంత ఈజీగా నేను కరగలేను, నాకు కొంచెం టైం పడుతుంది. అలాంటి పర్సన్ వీడియో చూసిన నిమిషాలకే సెకండ్స్కే మాధురి గారితో ఎలా క్లోజ్గా మాట్లాడారు. ఆ రోజుకి ఈరోజు క్యారెక్టర్కి ఏం చేంజ్ అయిందంటే ఒకటి చేంజ్ అయింది. ఆ రోజు ఆవిడ పొజిషన్ ఏంటో తెలియదు, ఇనిషియల్ డేస్లో వచ్చారు. ఈ రోజు ఆవిడ పొజిషన్ నెంబర్ 1 అని తెలిసి అనవసరమైన ఓవర్ స్ట్రాటజీస్ వేయడం వల్ల ఆ స్ట్రాటజీస్లో భాగంగా ఆవిడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. విచ్ ఈస్ వెరీ రైట్, ఇట్స్ మై స్టేట్మెంట్. 100% అది నిజం, అదే జరుగుతుంది. అదే ఆవిడ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది. పవర్ పోయింది. మామూలు వర్షం కాదు మామ, 8 hours నుంచి దుమ్ముగా వర్షం. అది కూడా తీస్తావు తమ్ముడు, పర్లేదులే, దుమ్ముగా పడుతుంది, అన్నీ ఆగిపోయినాయి. ఆ రకంగా దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆవిడకి. దాంతోపాటుగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆవిడ ఫేస్ చేస్తుంది, టాస్క్లో ఆడేటప్పుడు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని ఇవ్వలేదని అనడం, చేసిన వాళ్ళని స్టాండ్ తీసుకోలేదు అనడం అనేది నార్మల్ మాట. ఆవిడకి సింపుల్గానే వేస్తారు. ఇంకొక మూడో సిచ్యువేషన్, నాన్ స్టాప్గా బిగ్ బాస్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఆవిడ నెగిటివ్స్ ఏమన్నా ఉంటే ఎపిసోడ్లో ఇట్లా మనం చూసారా, ఆవిడ ఒక టాస్క్లో అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆవిడకి టాప్ 1 అని హింట్స్ ద్వారా తెలిసిన కంటెస్టెంట్ ఎవరైనా లాస్ట్ రౌండ్లో నాకు ఇచ్చేసే, నువ్వు అమ్మాయిని, నేను అమ్మాయిని కాబట్టి నువ్వు ఎప్పుడైనా గెలవచ్చు, నాకు ఇచ్చేసే అనే మాట ఇమానియల్తో అనాల్సిన మాటేనా? అది ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లక్షణమేనా? అది ఉమెన్ కార్డు వాడచ్చు అసలు ఆ టాస్క్లో? దాన్ని ఆవిడ ఇంకా కూడా అర్ధరాత్రి గుసగుసలో నేను కరెక్టు, నిఖిల్ కరెక్ట్ కాదు, నేనే కరెక్టు, ఆ రౌండ్లో అడిగితే తప్పు ఏంటన్నట్టు మాట్లాడుతుంటే నాకు చిరాకు వచ్చింది. బుద్ధేనే ఉండాలి ఆ మాట మాట్లాడడానికి. ఎందుకంటే అది సింపుల్. ఆ టాస్క్లో అది క్యాప్టెన్సీ టాస్క్లో బాగా ఆడి అంత కష్టపడ్డ వ్యక్తి నీకోసం ఇవ్వాలని ఎలా కోరుకుంటావు? దానికి లాజిక్ ఏం చెప్తున్నానంటే, నేను అతనికి డబ్బులు ఇచ్చాను కదా అంటారు. డబ్బులు ఇస్తే అతను క్యాప్టెన్సీ ఇస్తాడా? అసలు అడగొచ్చా? మినిమం ఉందా? టూ బ్యాడ్. దీని తర్వాత పక్కన పెడితే మొన్న పజిల్ గేమ్లో ఆవిడ గెలలేదు. ఆవిడ తప్పు లేదని అడగలేదు, తప్పు లేదు కొంచెం, కానీ ఆవిడున్న తప్పు కొంచెం ఏంటంటే ఆట చూసుకోవాలి కదా. ఆవిడైనా చూసుకోకుండా హడావిడిగా సంచాలకు చెప్పేసి వెళ్ళిపోయి గెలిచేసింది. బిగ్ బాస్ కూడా సపోర్ట్గా డైరెక్ట్గా. అంతకుముందు నందు నీ మాట వినపడుతుందా, అంతకుముందేమో డెమాన్ పవన్ విషయంలో ఇబ్బంది పడితే డెమాన్ పవన్ రిలేటెడ్గా రీతుకు వార్నింగ్ ఇచ్చేసి అందరగోళం చేశారు. ఇదే నాకు సార్ ముందే జరిగితే, స్పాట్లో జరిగితే నాకు సార్కి తప్పు తెలిసినా కూడా ఆవిడని ఏమనలేదు. ఏమనుకుండా మాధురి గారిని ఏమనుకుని ఈవిడికిస్తే అలా మిస్టేక్స్ కనపడుతూ ఉంటే ఎవడు చూడకుండా ఉండలేడు. నీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నా, నీకెంత పిఆర్ ఉన్నా, నీకెంతమంది సపోర్ట్ ఉన్నా, నీకెంత ఓటింగ్ పడుతున్నా, తప్పును తప్పని చెప్పకపోతే తప్పు కాదు. దట్స్ నాట్ రైట్. తప్పును తప్పనే చెప్పాలి. పాయింట్ ఏముందంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది తనుజ గారిది మొత్తం త్రూఅవుట్ జర్నీ అంతా నెగిటివ్ అంటే కాదు. కళ్యాణ్ వర్సెస్ తనుజ రిలేటెడ్గా ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ పులిహోర రిలేటెడ్గా తనుజ గారు తప్పలేదు. నేను చెప్తున్నాను తనుజ గారు తప్పలేదు. ఆవిడ ప్రతిసారి కూడా వద్దు, నువ్వు నాకు తమ్ముడు లెక్క అని కూడా అన్న మాటలోనే, నువ్వు నాకు దూరంగా ఉండు, అందరితో ఉన్నట్టుగానే ఉండు అన్న మాటలోనే, నువ్వు విచిత్రంగా చూస్తున్నావు అన్న మాటలోనే, ఇతనే చీర కట్టుకుంటూ విచిత్రంగా చూసిన మాటలోనే కళ్యాణ్ వైపు నుంచే తప్పుంది ఆ పులిహోర యాంగిల్లో. ఈవిడ వారించింది చాలాసార్లు. దాంట్లో నేను తప్పు పట్టట్లా, తనుజ గారిది రైట్ ఆ వర్షంలో. అండ్ తనుజ గారు అతనికి ఇబ్బంది పడి అతని మీద బ్లేమ్ పడుతున్నప్పుడు స్టాండ్ తీసుకున్న దాంట్లో తనుజ గారు రైటు. కానీ ఓవరాల్గా ఆ రైట్లు ఉన్నాయి. రైట్లు ఎంత అవుతున్నాయో రాంగ్స్ కూడా ఉంటాయి. అది యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేయకుండా పియర్లు, ఆ ఫ్యాన్స్ ఓవర్గా దాన్ని జస్టిఫై చేసుకున్నట్టుగా ఇది ఆవిడ రిక్వెస్ట్ చేసి లెటర్గా బెగ్ చేసుకున్నది క్యాప్టెన్ నాకు ఇవ్వమని. దాన్ని ఎలా స్టాండ్ చేసుకుంటారంటే దానికి నాకు మెసేజ్ చేసి తెలదు సార్, అదేం తప్పు ఉంది, ఇమానియల్కి డబ్బులు ఇచ్చింది ఆవిడైతే అడిగితే తప్పు ఏంటంట. బుద్ధి ఉండాల. ఇమానియల్కి డబ్బులు ఇస్తే క్యాప్టెన్సీ టాస్క్ అడుగుతారా? ఆవిడ విన్నర్ మెటీరియల్, అదంతా వేస్ట్. దాని గురించి పాయింట్ బై పాయింట్ వస్తాయి. ఇప్పుడు ముద్దమందారం టైపు పాయింట్ వచ్చింది చూసారా, ఆ ముద్దమందారం మాట మనీష్ అనేది తన వ్యక్తిత్వాన్ని ఇంకోటి దెబ్బతీయడం కాదు. ముద్దు మాటలంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నువ్వు రైవలరీ అయ్యే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆవిడ గెలుస్తారు, ఆవిడ గెలవకుండా నువ్వు రైవలరీ అయితే నువ్వు గెలిచే ఛాన్స్ ఉన్నప్పుడు ఆవిడ రైవలరీకి ఛాన్స్ ఇవ్వటం నీతో బాగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ వాట్ హర్ స్ట్రాటజీస్. అదే చేస్తున్నారు ఇమానియల్తో కళ్యాణ్తో. దాన్ని చెప్పాలనుకున్నాడు మనీష్, అంతకుమించి ఆవిడ తక్కువ చేయడం అయితే కాదు. చెమటలు కక్కుతున్నాయా? ఆ డోర్ తీసే తమ్ముడు, కొంచెం చెమటలు ఫుల్ వస్తున్నాయి, గాలి లేదు, అక్కడ కూడా డోర్ తీ. నెక్స్ట్ జరిగి ఇది అయిపోయింది. దీని గురించి అయిపోయిన తర్వాత తనుజ ఏడుస్తున్నారు. మళ్ళీ రీతు చౌదరితో ఓదారుస్తుంది. రీతు చౌదరి ముందు కూర్చొని బాగా ఏడుస్తున్నారు. ఏంటి ఇది ఇట్లా అంటున్నారు అని ఎక్కి ఏడుస్తున్నారు. అప్పుడు తనుజ అక్కడ డోర్ కూడా తీయాలి తమ్ముడు, ఒకవేళ రెయిన్ కానీ లోపల రాకపోతే, ఎందుకంటే అసలు గాలి రావట్లా. తర్వాత ఒక్క సెకండ్ అండి ఏమనుకోవద్దు, ఈ ఫ్యాన్ పెట్టుకుంటా, ఒకే ఒక సెకండ్ ఏమనుకోవద్దు, అంటే సడన్ కరెంట్ పోయింది కదా, నందనే ట్రారా ఇది పోయింది. అయ్యో నా కర్మ ఎంత, నాకే వస్తాయి అన్నీ. ఇదిగా లైట్ ఇరా.
వచ్చేసింది పెట్టేసా. పెట్టలేదా? పోయిందా? ఒక సెకండ్ ఏమనుకోవద్దండి బాబు, లైట్ పోయింది. చూడు వచ్చిందిలే. పోయిందా? రే మంచి వీడియో రా, ఎత్తిపోయిందిరా రే మధ్యలో ఆపితే. వచ్చి థ్యాంక్ యూ సో మచ్. ఇలా జరిగిందనమాట అర్ధరాత్రి గుసగుసల్లో. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే రీతు చౌదరి గారు పాపం ఓదారుస్తున్నారు. ఏమని? ఏడవద్దని. అప్పుడు తనుజ గారు ఉంటుందంటే ఏడుస్తూ, ఇక్కడ బాండింగ్ ఫేక్ కాదు, ఎవరి మీద నా ఒపీనియన్ కూడా ఫేక్ కాదు, కానీ ఫ్యామిలీని వదిలి ఉన్నప్పుడు కనెక్షన్ అనేది వస్తుంది, జరుగుతుంది అని ఏడుస్తూ ఉన్నారు. ఫేక్ బాండింగ్స్ అంటున్నారు మొన్నటి నుంచి కూడా. ఇది కామెడీ. ఫేక్ బాండింగ్ ఎవరిదంటే భరణి గారితో ఫేక్ బాండింగ్ అని పెద్దగా చెప్పలేం, ఎందుకంటే చాలా రోజులు ఉండింది. కానీ భరణి గారు ఎప్పుడు ఈయన అనలేదు కాబట్టి దాన్ని ఫేక్ బాండింగ్ అన్నట్టుకి మనకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయినా దొరుకుతుంది. కానీ మాధురి గారితో ఈవిడిది ఫేక్ బాండింగ్ అన్నట్టుకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా లేదు. దట్స్ ఎ స్టేట్మెంట్. ఎందుకంటే చిన్న మాట బిహేవియర్ గురించి మాట్లాడితేనే తనతో మాట్లాడకుండా ఏడ్చి గందరగోళం చేసి బిహేవియర్ని అంటాడా, క్యారెక్టర్ని అంటాడు, ఒక ఆడపిల్లని అనేసి మాస్క్ మ్యాన్ అన్న ఈవిడ డైరెక్ట్గా క్యారెక్టర్ మీద మచ్చేసేటట్టుగా మాట్లాడి 2 చేతులు చెప్పట్లని అన్న ఈవిడ గురించి ఈవిడతో డైరెక్ట్గా బాండింగ్ పెట్టుకుంటే దట్స్ ఫేక్ బాండింగ్ లాగా అనిపిస్తుంది కదా. మనకి జస్టిఫికేషన్ ఎలా వస్తుంది? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు ఉంటుంది? ఇంక మిగతా వాళ్ళందరితో నేను యాక్సెప్ట్ చేస్తాను. కళ్యాణ్తో కూడా బాగానే ఉన్నారు, ఈవిడ వైపు నుంచి నాకైతే తప్పని కనిపించలేదు. భరణి గారితో కూడా ఓకే, ఎందుకంటే ఆయన ఏం అనలేదు కాబట్టి. ఆయనతో ఉన్నా కూడా అది ఆర్గానిక్ బాండింగ్ వెళ్ళి ఆయన ఎప్పుడైనా మంచిగానే చూసుకున్నాడు, ఆయన ఎప్పుడైనా హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేసినప్పుడు ఈవిడికి బాండింగ్ రావడంలో తప్పేం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత సరికి దివ్య కళ్యాణ్తో మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడాడు, నాతో ఎందుకు మాట్లాడలేదు అర్థం కావట్లేదు. యాక్చువల్గా పాయింట్ ఏమొస్తుందంటే ఈవిడ ఓవర్ ఎమోషనల్ పర్సనాలిటీ. దివ్య వచ్చి రాగానే అంత స్ట్రాంగ్గా నేను ఏడవనన్న పర్సనాలిటీ ఈరోజు మాటికి భరణి అనగానే ఏడుస్తుంటే భరణి గారికే చిరాకు దొబ్బుద్ది. ఎందుకంటే వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ దివ్య గారి ఏడుపు కూడా, తనుజ గారి ఏడుపు కూడా, సపోర్ట్ చేయలేదనే ఏడుపు కూడా, నాకు సపోర్ట్ చేయలేదనే మాటల వల్లే ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి మనిషి మళ్ళీ వచ్చి ఎమోషనల్ అవుతూ ఉంటే ఎమోషనల్ క్వశ్చన్ని కంట్రోల్ చేసుకోకపోతే కష్టం. ఆయన వస్తే ఆయనకే ఇబ్బంది. రకరకాలుగా ఆయనకి గోస్ట్లాగా అనిపిస్తుంది. ప్రతిదీ ఇంత ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటే ఆయనకి నెగిటివ్ అవుతుంది ఆటోమేటిక్. డ్రామా ఏంట్రా ఇదంతా, సీరియల్ డ్రామా ఆయన చుట్టని. ఆయన మాట్లాడకుండా ఉండడమే మంచి పని చేశారు, అప్పుడైనా అర్థమవుద్దని. దాంతోపాటుగా ఆవిడ మిస్టేక్స్ చేశారు. భరణి గారి చుట్టూ కూడా దివ్య గారు గేమ్ ఆడారు. దట్ ఈస్ హర్ స్ట్రాటజీ. ఆడింది మాత్రం నిజం. ఎందుకంటే ఒకనొక టైంలో నేను అన్ని ఫ్యాక్ట్సే చెప్పేస్తా, నేను ఎక్కడ ఏం దాచుకోను. భరణి గారు ఒకనొక టైంలో వెళ్ళి చూసావా నన్ను నామినేట్ చేసిన వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు అన్నప్పుడు ఆవిడతో అంటారు. అప్పుడు చెప్పొచ్చు, నీకోసం కాదు నాన్నగారు అన్న వెళ్ళేది, నార్మల్గా వెళ్ళి ఉంటారు, నీకోసం కాదు, అంత లేదు ఆయనకని తెలుసు ఆవిడకి. వెళ్ళేటప్పుడు 1 పొజిషన్లో పెట్టినప్పటికీ ఆయన కోసం వెళ్తున్నారని ఆయన వేరే యాంగిల్లో అనుకుని అంటున్నా కూడా ఆవిడ చెప్పను కూడా చెప్పలేదు, సజెషన్స్ కూడా ఇవ్వలేదు. దట్ ఈస్ బ్యాడ్. అది రాంగ్ అనిపించింది దివ్య గారు రిలేటెడ్గా నాకు. అందుకని ఆయన మాట్లాడకపోవడం తప్పేం కాదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? నెక్స్ట్ జరుగుతుంది తనుజ గారు, సంజన గారు అంది ఏమనిందంటే డ్రామాలాడి పంపించేసావు అనేసి నన్ను అంటుంది. నేనేం డ్రామాలు ఆడాను? అలా అయితే ఆమె ఎప్పుడో వెళ్ళాలి కదా, సాక్రిఫైస్ చేయకపోతే ఆవిడ ఎప్పుడో వెళ్ళాల్సింది. ఇక్కడ సంజన గారు అలా అనడానికి ఆవిడకి అసలు ఇదే ఉండదండి, ఆవిడకి హక్కే లేదు. ఆవిడ ఎందుకంటారంటే ఆవిడకి పడకపోతే టాస్కులు లేదన్నా దొంగతనం చేస్తే ఆవిడకి ఎగనెస్ట్కి వెళ్ళిపోతే మాటలు జారిపోతారు. ఆవిడ అది పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ లూజ్ మాటలు, ఆవిడ లూజ్ అవ్వడం దారుణం. ఎందుకంటే ఈరోజు అర్ధరాత్రి గుసగుసలు ఆవిడ చేసిన పని చూస్తే నాకు చిరాకు దొబ్బింది. ఎట్రా ఈ కంటెంట్ పిచ్చని మాట్లాడదా. నిజాలు నిర్భయంగా కక్కుడే. నెక్స్ట్ వచ్చరికి తనుజ కళ్యాణ్ విషయంలో కూడా ఎప్పుడు వాడి గేమ్ చెడగొట్టాలని కానీ నేను ఎప్పుడు ఆడిందే లేదు. నిజం, కళ్యాణ్ రిలేటెడ్గా కళ్యాణ్ గేమ్ స్పాయిల్ చేసేటట్టుగా ఏ రోజు కూడా ఒక్క స్టెప్ కూడా ఇవిడేలా. మహా అయితే ఇమాన్యుయల్ రిలేటెడ్గా భరణి రిలేటెడ్ వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయలేదు అన్న ఇట్లాంటివి ఉన్నాయి. కానీ కళ్యాణ్ రిలేటెడ్ ఎప్పుడు ఏం చేయలేదు. కళ్యాణ్ రిలేటెడ్ ఈవిడ వల్ల కళ్యాణ్ గేమ్ చెడిపోయిందంటే నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఈవిడ వల్ల ఎక్కడ చెడిపోయిందంటే ఒకటే ఈవిడ స్ట్రాటజీ వల్ల చెడిపోయింది. ఎందుకంటే ఈవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను తెలిసినప్పుడు అనవసరంగా వాళ్ళతో రైవల్రీ పెట్టుకోవడం ఎందుకని, వాళ్ళతో బాగుంటుంది. వాళ్ళ తప్పులు కన్ఫెషన్లో చూపించిన, షూట్ చూపించిన అది నిజం కాదు, ఆ చీటింగ్ అని. కానీ ఆవిడకి తెలియదు కదా నిజం కాదని. అది చూపించినా కూడా ఎందుకు ఉంటున్నానంటే ఎందుకు రైవల్రీ ఇవ్వడం, ఎందుకు స్క్రీన్ స్పేస్ ఇవ్వడం, ఎందుకు హైలైట్ చేయడం అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఆ ఓవర్ స్ట్రాటజీ వల్ల అతనికి ఎఫెక్ట్ అవుతుంది అనేది మనీష్ మాట, జనాలలో కూడా మాట. అది తన స్ట్రాటజీ. నేనేమంటున్నాను తెలుసా, లాంగ్ టర్మ్లో తనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇదంతా ఈ నెగిటివ్ అంతా కూడగట్టుకుని ఒక 2 టాస్క్లు బాగా ఆడుతాను, 2 ఆర్గ్యుమెంట్లు హైలైట్ అవుతాను, వెంటనే ఇదంతా పాజిటివ్ అయ్యి హైలైట్ అయ్యే అవకాశాలు కూడా. అదేవిధంగా ఇంతే సుత్తు టాస్క్లు, సుత్తే వారం రిక్వెస్ట్ చేయడాలు, అడుక్కోవడాలు ఇట్లాంటివి చేసినట్టు మళ్ళీ ఎత్తుపోద్ది. నెక్స్ట్ జరిగి ఇంకా ఆవిడ మిస్టేక్స్ ఏమున్నాయి, ఆవిడ ప్లస్లు ఏమున్నాయి ఈరోజు నైట్ చెప్తా. తనుజ గారు అయిపోయిన తర్వాత దివ్య ఏడుస్తూ ఉంటే ఇమాన్యుయల్ భయంకరంగా ఏడుస్తుంటుంది. వీటి వల్లే వెళ్ళిపోయింది ఆయన, వీటి వల్లే ఏడుస్తూ ఉంటే కేవలం నీకోసమే మాట్లాడకుండా కామో ఉండుంటాడమ్మా, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ప్లీజ్ అనేసి కన్నీళ్ళు దూసేసి వదిలేస్తాడు. నెక్స్ట్ సరికి తనుజ, రీతు నువ్వు అప్పుడు షాక్ కూడా అయ్యావుగా, ఎందుకు మార్చావని. ఇది మాత్రం దీంట్లో మాత్రం తనుజ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలయా. ఆ రోజు ఏదైతే 2 నాలుకలు కాదు 5 నాలుకలు అన్నట్టుగా మార్చేశాడు ఇమాన్యుయల్. ఆ రోజు టాస్క్లో బొమ్మల టాస్క్లో ఆ రోజు రివ్యూలో చెప్పా,
ఇదేంటి తనే ఇచ్చేయమంటాడు, తనే కావాలంటాడు, తనే హట్ అవుతాడు, ఏదో చేస్తున్నాడు ఇమాన్యుయల్ అని అన్నాను ఆ రోజు కూడా. సేమ్ ఇదే ఆవిడకి యాజ్ ఇట్ ఈస్గా ఆ బొమ్మల టాస్క్ రిలేటెడ్ ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమంటుంది తెలుసా, నువ్వు ఇక్కడ సంజన ఉన్నారు, నువ్వు ఉన్నావు, మన ఇద్దరం అరుచుకుంటున్న టైంలో టక్కన వాడి సాయి చూస్తే వాడు ఇలా ఓకే ఇచ్చేసి అన్నాడు, అందుకని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వీడేంటి ఇప్పుడు మాట మారుస్తారంటే దాన్ని మాట మార్చడం కూడా కాదు, దానికి మేలే అనాల. బీభత్సంగా మాట మార్చి అంత ఉడాల్ పాయింట్, అంత సొల్లు పాయింట్, సిల్లి పాయింట్ ఇమాన్యుయల్ అనే పర్సన్, అంత స్ట్రాంగ్గా మాట్లాడే పర్సన్ ఎలా పెట్టాడో నాకు అర్థం కావట్లా. ఫస్ట్ అది దాంట్లో ఆవిడ గుర్తుపెట్టుకొని సేమ్ పాయింట్ మీద దానికి హట్ అవడంలో తప్పలేదు. ఎందుకంటే అంత సిల్లి పాయింట్ తన కోసం ఆడింది, తను వద్దు అంటేనే రాముకి ఇచ్చింది. అయినా కూడా ఈరోజు పాయింట్అవుట్ చేసిన, ఇన్ని రోజుల తర్వాత 6 వారాలు 7 వారాల తర్వాత పాయింట్అవుట్ చేసిన, అది కూడా ఎక్కడ తెలుసా, నిన్నటి వరకు నాకు ఒకే పాయింట్ ఉంది, సింగిల్ పాయింట్, డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్లో ఆయేషా పాయింట్ ఒకటే ఉందంటే, ఈ రోజుకి ఆ రోజు ఆలోచించుకొని బొమ్మల టాస్క్లు ఇస్తే ఎవడైనా దాన్ని ఎంకరేజ్ చేస్తాడా, ఎవడైనా దాన్ని పాజిటివ్ అంటాడా ఇమాన్యుయల్ని? ఎందుకంటే ఆ రోజే రీజన్ ఉంటే, ఆ బొమ్మల టాస్క్లో అతను అంత హట్ అయిపోయి చివుక్కుమని ఉంటే ఆ రోజు నెక్స్ట్ వీక్ నామినేట్ చేసి ఉండాలి. ఈ రోజు ఎందుకు తీసుకొస్తాడు? ఆ రోజు నెక్స్ట్ వీక్ తర్వాత తనతో మాట్లాడకుండా ఉండాలి. తనతో మాట్లాడకుండా ఎందుకు ఉండాలి చెప్పమంట? పాయింట్ ఈజ్ టు బి నోటెడ్. ఏంట్రా ఊడాలి, ఇంత తెలివైనోడు అయిపోయింది ఈ మధ్య, చిచి ఏం పాయింట్లు పెడుతున్నాడు రా, అబ్బాబ్బా ఇప్పుడు చెప్తాడు, మంచి పాయింట్ వచ్చింది. ఉడాలి బొర్రలోకి వచ్చేసింది ఇప్పుడే పాయింట్. ఏంటంటే తను ఏమన్నాడు, అన్నీ అతనన్న దానిలో నుంచి నేను ఏం కల్పించుకొని చెప్పట్లా. ఆయేషా రిలేటెడ్గా డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అన్నప్పుడు నేను దివ్య కలిసి డిజర్వ్డ్ పాయింట్లు నువ్వు మా దగ్గర తీసుకొని తర్వాత 10 నిమిషాలు తనతో మాట్లాడిన తర్వాత డిజర్వ్డ్ ఇచ్చావు. అది చూసిన తర్వాత నాకు లిటరల్గా నీతో మాట్లాడాలనిపించాలి. భరణి గారు వెళ్ళిపోయినా నువ్వు బాధపడుతున్నా, నేను ఓదార్చాలని అనిపించాలి, నీ దగ్గర రావాలనిపించాలి. నాకు ఏంట్రా ఇంతసేపు గేమ్ ఆడుతుంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెట్, మన తనుజేనా అని నేను అనుకునేసి నీతో మాట్లాడడానికి కూడా నేను రాలేదన్నా ఇమాన్యుయల్. అదే ఇమాన్యుయల్కి ఆ బొమ్మల టాస్క్లో చీటింగ్ జరిగింది. ఈ నామినేషన్ రీజన్ ఏది, డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ వేరే వాడికి బొక్క పెడితేనే ఇతనికి బాధపడితే ఆవిడ వేరే వాళ్ళ విషయం, అది పాయింట్ కాదు. కానీ ఇక్కడ ఇతనికే బొక్కబడింది బొమ్మల టాస్క్ రీజను. ఆ రోజు ఎందుకు మాట్లాడాడు తనుజ గారితో, వెంటనే బాగా ఎందుకున్నాడు, అదేంటి పాయింట్? ఈరోజు వెంటనే అలిగేసి భరణి గారు వెళ్ళిపోయి శోక సముద్రంలో బాధలో ఉన్న ఆవిడ కూడా విమర్శించలేక కన్సోల్ చేయలేనంత కోపంలో నువ్వు ఉంటే, ఆ రోజు బొమ్మల టాస్క్లో జరిగింది అంత పెద్ద గొడవ అయినప్పుడు నిన్ను మోసం చేసిందని ఫీల్ అయితే ఆ రోజు ఎందుకు నామినేట్ చేయలేదు, ఆ రోజు ఎందుకు బాధపడలేదు? దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈజ్. నెక్స్ట్ తనుజ, ఇప్పుడు మాధురి గారండి అయిపోయింది, కరెక్ట్గా రీతు చెప్తుంది ఆ రోజు ఇలా జరిగిందంటే అవును నాకు కూడా గుర్తుంది అన్నట్టుగా రీతు అంటుంది. తర్వాత వచ్చేసరికి మాధురి గారు ఒక మాట అన్నారు, ఒక టైంలో ఇమాన్యుయల్కి హార్ట్ రావడానికి ట్రై చేసావు, ఇది వరస్ట్ అండి బాబు, వీళ్ళు అసలు ఇలా లాజిక్ ఏంటో వీళ్ళేంటో బుర్ర పని చేస్తున్నా లేదు నాకు అర్థమే కావట్లా. ఇవి ఏమంటారు తెలుసా లాజిక్, ఆయన అడుక్కున్నాను చూసారా, నువ్వు నేను అమ్మాయిని నాకు వదిలేసి ఆ డోర్ వేయడమే బెటర్ తమ్ముడు, పెద్ద సౌండ్లు వస్తుంది, నేను ఒక అమ్మాయిని ప్లీజ్ లాస్ట్ టైంలో నాకు వదిలేసి నా క్యాప్టెన్సీ ఇవ్వమని లైవ్లో వేస్తారు, అది బిగ్ బాస్ టీం ఎత్తేసింది. దాన్ని సమర్థిస్తూ మాధురి గారు ఏం పాయింట్ చెప్తాను తెలుసా, ఎందుకు అడగకూడదు, అడిగితే తప్పేంటి తనుజ, నువ్వు హ్యాట్ రావడానికి నిఖిల్ని లాగావు, హ్యాట్ కోసం సపోర్ట్ చేసావు అండ్ మనీ కూడా ఇచ్చావు, ఒక ఛాన్స్ అడగడంలో తప్పు లేదుగా అంటే తనుజ అంటుంది. ఎట్టంటావమ్మా తనుజ గారు, ఎందుకు తెలుసా ఈవిడ అన్న పాయింట్, ఒక ఛాన్స్ అడగడంలో తప్పు, ఇది సినిమా ఛాన్సా సీరియల్ ఛాన్స్, అది క్యాప్టెన్సీ టాస్క్, అది క్యాప్టెన్సీ టాస్క్లో ఛాన్స్ ఎట్లా అడుగుతారు, ఆయన కూడా కష్టపడి ఆడితే ఒక ఛాన్స్ డబ్బులు ఇచ్చిన కష్టపడి, అసలు చూడు ఎంత ఇల్లాజికల్ పాయింట్. ఇవి డబ్బులు ఇచ్చిందంట, హ్యాట్కి సపోర్ట్ చేసిందంట, లాస్ట్ రౌండ్లో ఈయన వదిలేయాలంట. నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చినట్టు మరి, డబ్బులు ఇస్తే ఆయనకు ఉపయోగపడాలి కానీ నా డబ్బులు ఇచ్చినందుకు నీ క్యాప్టెన్సీ పెడతాడా? ఇప్పటిదాకా హ్యాట్ కాపాడినందుకు ఏం చేయాలి, లాస్ట్ రౌండ్ దాకా నేను నుంచి తీసేయకుండా, అది హెల్ప్ కదా, అది సపోర్ట్ కదా. అలా కాకుండా నువ్వు హ్యాట్ 2 సార్లు కాపాడినందుకు, ఆయన లాగినందుకు, ట్రై చేసినందుకు క్యాప్టెన్సీ ఇచ్చేయాలన్న ఇల్లాజికల్ పాయింట్ మీరు మాట్లాడుకొని అనుకుంటా ఉంటే అనిపించింది నాకు, చిరాకు. అది వరస్ట్ అండి. ఇలా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే పోయే కొంది పెంట అవడం తప్ప ఏం లేదు. ఇది బిగ్ బాస్ ఎత్తేస్తారు కానీ ఎపిసోడ్లో లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. తర్వాత సరికి ఇమాన్యుయల్ బాత్రూంలో డెమాన్తో అండ్ రాముగాడు, ఏంట్రా రాముగాడు వెళ్ళేలా చేసే ఉంటే ఇంకా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు భరణి గారికి కూడా రాము కేసు ఉన్నట్టు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను కదా, ఆ పాయింట్లో నేను కరెక్ట్గానే చేశాను, భరణి గారి పంపించడమే కరెక్ట్గా చేశాను అంటే చెప్తున్నా, అది కరెక్టే. నెక్స్ట్ దివ్య రీతుతో మాట్లాడుతున్నారు, నేను ఆ రోజు ట్యాగ్ సెల్ఫ్ సెంటర్డ్ అని ఇచ్చేదాన్ని, డెమాన్కి ఏమైందంటే, డెమాన్కి నేను రాముకి ఇవ్వకుండా ఉన్నట్టే సెల్ఫ్ సెంటర్డ్ అని. అయ్యో ఈ కాళ్ళు వస్తుంది స్వామి, ఈ కాలుతో తలకాయ నొప్పిరా నాయన, ఛే ఈ కాలు వచ్చింది, ట్రోల్ కూడా అయింది నాది. ఇది ఎట్లా చేయాలి, ఎట్ట పోవాలి, ఇది పోవట్లా, కట్ చేయని రాదు, కట్ చేయని రాదు, ఫోన్లో వస్తుంది, ఇది స్క్రీన్ మీద రాదు. ఏంటో వీళ్ళు సరిపోయినారు, ఎవరి కాల్ ఈ ఫ్యామిలీ ఎట్ట కట్ చేయాలి, రాదురా, కట్ చేయని రాదు. ఎంతసేపు ఉంటే వాళ్ళు చేసినంతసేపు నస గోస్ట్. ఇప్పుడు చూడు ఇంకేం అనుకోవద్దండి, రేపు నుంచి ఏదో ఒకటి చేస్తా. లేదు ఇట్లా చేస్తారా, వైఫై తీసేస్తే పోద్దా, ఏరోప్లేన్ మోడ్ పెట్టేసా,
ఆయన కూడా పోవట్లేదు ఇప్పుడు, ఇంక రాదులే. ఇది ఒకసారికి క్షమించండి, గోస్ట్ అయింది, అట్టుపోయింది ఇది. ఇప్పుడు వచ్చిందిలే. వీళ్ళేందిరా స్వామి ఎంతసేపు రింగ్ అవుద్ది వాట్సాప్ కాల్ కూడా నాసా. పోద్దా ఒరే, నీ వాయిస్ డిగ్రీ చేస్తే పోయిందే, నాకు తెలియదు, సారీ రా. థ్యాంక్ యూ సో మచ్. ఒక సెకండ్. ఇవిడేమంటానంటే సెల్ఫ్ సెంటర్డ్ అనేసి ఆ ట్యాగు డెమాన్కి ఇచ్చేదాన్ని నువ్వు 2000 పాయింట్స్ ఇచ్చిన తర్వాత 500 ఇవ్వలేదనేసి నిన్ను నష్టపెడతా ఉండు అనే పాయింట్ ఏదైతే చెప్పిందో అది కరెక్టే. ఎందుకంటే ఆ రోజు రీతుది ఏ తప్పు లేదు. 2000 పాయింట్స్ ఇస్తే ఆపాలని బిగ్ బాస్ పెంట పెట్టాలనేసి కావాలని తనకి ఇవ్వకుండా తన దాకా రాకుండా మధ్యలో ఆపేసేసాడు. 100 పాయింట్లతో ఆపేసాడు. వాంటెడ్గా చేసిన బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఇష్యూ రావాలని. ఎందుకంటే 500లతో ఇతనికి తగ్గిపోద్ది అని అనుకోరు కదా ఎవరు కూడా. 2000 పాయింట్లు ఇచ్చి 500 మాత్రం సాయికి ఇచ్చింది, తప్పేలేదు. అది మిస్అండర్స్టాండింగ్ చేసుకొని పెంట చేస్తూ ఉండు డెమాన్ నాన్ స్టాప్గా. తర్వాత రీతు దివ్యతో ఏమంటుందంటే లాస్ట్ రోజు చెప్పింది, లాస్ట్ రోజు అనింది అమ్మాయి డెమాన్కి ఇస్తావా లేదని. మాధురి గారు ఫస్ట్ నుంచి నేను ఏమన్నా ఆవిడ ఏమన్నా డెమాన్కి లాస్ట్ రోజు అడిగింది. ఫస్ట్ రోజు చెప్పలేదు ఆమె. నా దగ్గర డబ్బులు లేపడానికి ఈవిడ దగ్గర డబ్బులు దొంగతనానికి చేయడానికి కూడా ఆవిడ ట్రై చేస్తారు. ఈవిడ కూడా ట్రై చేసింది. అందుకనేసి ఎక్కడ నేను అడిగేది నేను చెప్పలేదు. అంత ట్రై చేసినప్పుడు నువ్వు ఎలా సెల్ఫిష్గా ఆలోచించి ఈవిడ మాధురి గురించి చెప్పడం, ఆవిడ ఎలాగైతే సెల్ఫిష్గా ఆలోచించి నా మీద నమ్మకం లేకుండా కూడా సూపర్ పాయింట్ మాట్లాడిందండి. ఈవిడ మీద నమ్మకం లేదు ఆవిడకి. ఎందుకంటే కళ్యాణ్ చెప్పాడు, ఇమానుయల్ చెప్పాడు, ఈవిడ కూడా నామినేషన్లు చెప్తున్నారు, మనకు తెలుసు, ఆవిడకి తెలిసి నిన్న నా మీద నీకు నమ్మకం లేకపోయినా నీ అవసరం కోసం నెంబర్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఉంచుకున్నావు. నాకు కూడా నేను కంటెండర్ అయ్యాక ఇచ్చుకున్నా, నా ఇష్టం కదా, నేను సెల్ఫిష్గా చేస్తాను, నువ్వు చేసిన సెల్ఫిష్ కదా అని తప్పేది. ఆ టాస్క్ అలాంటి టాస్క్. తర్వాత సరికి తనూజ గౌరవ్తో మాట్లాడుతూ చెప్పు క్యాప్టెన్ కావాలి, క్యాప్టెన్ కంటెండర్ కావాలి, ఇది బెగ్గింగా కాదా? కామెడీ చూసారా, కామెడీ. గౌరవ్తో మాట్లాడుతూ క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాలనేసి డబ్బులు రిక్వెస్ట్ చేసుకోవడం అందరిని అడిగాడు కదా, అది బెగ్గింగ్ కాదా అని. అది బెగ్గింగ్ ఎట్లా ఆడుతుంది, అది టాస్క్లో భాగము. అరే నీ దాన్ని బెగ్గింగ్ అంటారా? ఇప్పుడు ఏం లేదు, నిఖిల్ మంచి పాయింట్స్తో నామినేట్ చేశారు తనుజ గారిని, దానికి బాధపడిపోతున్నారు. నిఖిల్ పర్ఫెక్ట్ పాయింట్ పెట్టాడు, నువ్వు ఎట్లా బెగ్గింగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు, టాస్క్లో నువ్వు వాడాలని. నువ్వు లీడర్ అమ్మా, వాళ్ళందరూ చూసొచ్చారు, నువ్వు టాప్ నెంబర్ 1లో ఉన్నావు, నీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయరు. నువ్వు దాన్ని జస్టిఫై చేసుకుంటా టాస్క్లో భాగంగా చేసిన దాన్ని పట్టుకొని సంజన గారు అన్నట్టుగా దొంగతనం చేసిన దాన్ని పట్టుకొని నువ్వు ఎలా దొంగతనం చేసావని అడిగింది చూసారా, టాస్క్లో దొంగతనాన్ని. అలా ఉంది ఈవిడి క్యాప్టెన్సీలో లాస్ట్ రూమ్లో నువ్వు క్యాప్టెన్సీ నాకు ఇచ్చే అనే దానికి అతను క్యాప్టెన్ టాస్క్లో భాగంగా డబ్బులు రిక్వెస్ట్ చేసుకోవడం తప్పు లేదు, దానికి దీనికి కంపేర్ చేసుకొని పెద్ద పాయింట్ చెప్పడానికి ఫీల్ అవుతున్నారు ఈవిడ. దాని గౌరవం నేను మాట్లాడను దాని గురించి అనేసి ఆయన వెళ్ళిపోయాడు పాపము. నెక్స్ట్ దివ్య వచ్చి మాధురి గారు పక్కన కూర్చున్నారండి బాధపడుతూ. ఇదే అండి, ఇవి చేయడం వల్లే భరణి గారు ఎత్తిపోయి బెల్లరి గారు పోవడానికి రీజన్ వీళ్ళందరూ ఇది చేయడం వల్లే. వచ్చి బాధపడుతూ భుజం మీద వాల్చి ఆయన నాతో మాట్లాడలేదు అనే పాయింట్ మీద కన్నీళ్ళు పెట్టుకున్నట్టు. మాధురి గారు తనుజాతో ఏమైంది ఏంటో ఆయన మాట్లాడలేదు భరణి గారు దివ్యతో కూడా అనేసి తనుజ గారు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే అవునా అది ఇది అనేసి డిస్కస్ చేసుకున్న తర్వాత తనుజ సాయి రాము వీళ్ళిద్దరితో గౌరవ్ క్యూటు నిజంగానే క్యూటు డిస్కషన్ వచ్చింది గౌరవ్ గురించి. వాడు బాధపడుతున్నాడు రాము నామినేట్ చేయడం వల్ల అంటే, వాడు నిజంగానే క్యూట్, వాడు తనతో మాట్లాడాలంటే నాకు ఇష్టమే, మాట్లాడాలని అనిపించినా కూడా అయ్యో ఫస్ట్లో చూస్తేనేమో రాముతో ఉంది, తర్వాత కళ్యాణ్తో ఉంది, తర్వాత నిఖిల్తో ఉంది, ఇప్పుడు గౌరవ్తోనా అని ఆ బ్యాడ్ నేమ్ తెస్తారేమో అని భయం వేస్తుంది అన్న పాయింట్ చూస్తే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే తన సిచ్యువేషన్ అలాగే ఉంది. సంజన గారు లాంటి వాళ్ళు నిఖిల్తో కూడా అంటగట్టారు, నిఖిల్తో కూడా ఉంటుంది క్లోజ్గా అనేసి అని ఇండైరెక్ట్గా మాట్లాడారు సార్. తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా ఉంది, తర్వాత భరణి గారు, తర్వాత ఇమాన్యులు, తర్వాత రాము, ఇక్కడికి వస్తే మళ్ళీ రీతు, తర్వాత ఇక్కడ వస్తే ఇది కూడా అనే పాయింట్లో నన్ను లాగతారేమన్న భయం వేస్తుంది, అందుకని నేను మాట్లాడలేదని బాధపడుతుంది. ఆ తర్వాత సాయి తనుజతో మాట్లాడుతూ నువ్వేమో ఇమ్యూనిటీ వాడకుండా ఉండాల్సింది అంటావు, కానీ ఈవిడ ఇమ్యూనిటీ ఎందుకు వాడావు అనవసరంగా అన్నట్టుగా అంటారు. నువ్వేమో అంటావు ఇప్పుడు ఈ రాము గారికి గౌరవ్ గారు లేకపోతే నేను ఉన్నట్టు నాకు వేసి పడేసాడు బలిదానమే అనేసి నవ్వుకుంటూ వెళ్తాడు. తను భయపడే ఇచ్చేసాడు ఇమ్యూనిటీ, ఎందుకంటే లాస్ట్ దాకా పోయాడు, ఎందుకు తలకాయ నొప్పులు ఉందాము అని. తర్వాత తనుజ కళ్యాణ్తో మాట్లాడుతుందండి. ఈ డిస్కషను ఒక 2 hours జరిగి ఉంటుంది. 2.5 hours డిస్కషన్ కళ్యాణ్ అంటే తనుజ గారిది. ఏం డిస్కషన్ మాట్లాడారో నర మానవుడికి అర్థం కాదు, ఎందుకంటే బిగ్ బాస్ కట్ దాంట్లో కొంచెం అర్థమైన వరకు మాట్లాడతా. కళ్యాణ్ అలా అనట్లేదు, నా పాయింట్స్ అవి అంటున్నా. తనుజ ఏమంటుందంటే కళ్యాణ్తో బాత్రూంలో థాట్ ప్రకారం నేను ఉండాలా అంటే, నీ థాట్ ప్రకారం నేను ఉండాలని ఎందుకనంటే నువ్వేమనుకున్నావు, నేను సుమన్ శెట్టికి నామినేట్ చేయకూడదని నువ్వు అనుకుంటావు, డిజర్వ్డ్ అంటే చూడు ఎలా ఇవ్వాలని అనుకుంటే వీళ్ళు చెప్పిన రీజన్స్ ఉన్నాయి చూసారా, ఆ రీజన్స్ ప్రకారం అంటే నీ థాట్ ప్రకారం నువ్వు అనుకునే తప్పని అనుకుంటా, నీ ప్రకారం నేను ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అనగానే అలా నేను అనలేదే, అలా అంటలే. కళ్యాణ్ ఏమంటుందంటే మొన్న 10,000 సూపర్ మాట్లాడాడు, ఇక్కడ
సూపర్ మాట్లాడాడు. ఇది కానీ ఎపిసోడ్లో వేస్తే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. కళ్యాణ్ ఇక్కడ ఏం మాట్లాడాడు తెలుసా, నువ్వు ఇది కాదు తనుజ, నా మనసులో ఉన్న మాట ఇది, నువ్వు ఇది కాదు తనుజ. ఎందుకో తెలుసా, 10,000 రూపాయలు నీ దగ్గరే ఉన్నప్పుడు మొన్న అందరికంటే హైయెస్ట్ ఉన్న దాన్ని అబద్ధం చెప్పగలిగావు ఆట కోసం. దాంతోపాటు అందరికంటే ఎక్కువ ఉన్న నీ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా స్ట్రాంగ్గా నిలబడ్డావు. ఎక్కువ ఉన్నా కూడా ఇంకా వచ్చినా ఒకటే అనుకున్నావు. నువ్వు నీకు ఎక్కువ అమౌంట్ వచ్చినా కూడా నీ వాటా కోసం ఎగబడ్డావు, ఫైట్ చేసావు. అదే నువ్వు, అలాగే ఉండు, అది నువ్వు. అంతేగాని నువ్వు వేరే వాళ్ళకి తగ్గి మాట్లాడతావా, నువ్వు వేరే వాళ్ళని ఆవిడ డిజర్వ్డ్ అన్డిజర్వ్ ఇస్తావా అనే పాయింట్ ఇక్కడ బయలుదేరింది. ఇక్కడ పాయింట్, నువ్వు ఇంత స్ట్రాంగ్గా నువ్వు అసలు ఇవ్వవు, ఎవరి మాట వినవు, నీ ఆట నువ్వు ఆడుకుంటావు. అలాంటి నువ్వు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ ఎలా ఇస్తావు, ఆవిడని ఎలా ఒప్పుకుంటావు, ఇది సేఫ్ గేమ్ కదా అనే పాయింట్లో ప్రాపర్ పాయింట్ పెట్టింది. నేను అదే పాయింట్ పెట్టింది. ఫస్ట్లో మాస్క్ మ్యాన్ అన్న దానికి తీసుకొని ఇంత రచ్చ చేసినప్పుడు మాధురి గారితో ఎందుకు రచ్చ చేయలేకపోతున్నారు? సేఫ్ గేమ్ కాదా, డ్రామా కాదా, ఫేక్ బాండింగ్ కాదా? నెక్స్ట్ వచ్చరికి తనుజ, కళ్యాణ్ వెరీ సింపుల్, నువ్వేదో నాతో ఉండు అని నేను చెప్పట్లా, మాట్లాడు అని చెప్పట్లా, హౌస్లో అందరితో ఉన్నట్టే నాతో ఉండనే, అంతే. వచ్చిన వాళ్ళు పాజిటివ్గా చెప్తే అన్నయ్య మాట్లాడడం అనేది నాకు కూడా అలాగే అనిపించింది. వచ్చిన వాళ్ళు పాజిటివ్ చెప్పగానే నాతో మాట్లాడాలని అనుకోవడం, ఇది నాకు కూడా అలాగే అనిపించింది. నువ్వు మాట్లాడకపోయినా నువ్వు నీ ఆటను వాడుకొని నేను చాలాసార్లు చెప్పాను, నిజంగానే చెప్పారు. దానికి కళ్యాణ్ మాట్లాడేది చూపించలేము మనకి. నా సైడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మాట్లాడతా అని చెప్పి బాత్రూంలో అందరూ ఉన్నారని వెయిట్ చేయమనేది. తర్వాత కొంచెంసేపు మాట్లాడారు, అది వచ్చినప్పుడు చెప్తా. తర్వాత బయట కూర్చొని తనుజ కొన్ని అడుగుతా అన్నాను కదా, ఇవి క్లారిటీగా చెప్పు అనగానే స్టార్ట్ చేసింది. నా వల్ల నీ గేమ్ పాడవుతుందా, నువ్వు నా వల్ల పాయింట్ పెట్టట్లేదు, స్ట్రాంగ్గా మాట్లాడట్లేదు, ఎందుకు, ఏంటి, నా వల్ల ఏమన్నా అవుతుందా, నా వల్ల నీకు ప్రాబ్లం అనగానే కళ్యాణ్, అలా ఎందుకు, అలా ఏం లేదు, నీ గురించి వచ్చి నాతో చెప్పిన వాళ్ళతో నేనేం చెప్పానో కనుక్కో. మాధురి గారు కూడా వచ్చి చెప్పినప్పుడు ఆవిడకి ఏం చెప్పానో కనుక్కో. ఆ తర్వాత నా మీద ఇంప్రెషన్ మారిపోయింది, నీ తప్పు లేదని చెప్పా. నిజంగానే రాము రిలేటెడ్గా చెప్పాడు. పాయింట్ ఈజ్ వెరీ సింపుల్, మా అందరూ ట్రోఫీ కోసం పోరాడుతున్నారు, అందరూ ఆల్మోస్ట్ దగ్గర ఉండేసరికి ఇమాన్యుయల్, కళ్యాణ్, మాధురి, తనుజ రిలేటెడ్ గొడవలు వచ్చినాయి. ఇతను కూడా అభిమానంతోనే రాము దగ్గర చెప్పాడు, మాధురి గారు చెప్పాడు, అందరికీ డబ్బా కొట్టాడు, అయ్యో తనుజ బంగారు కొండ అన్నట్టుగా చెప్పాడు. కానీ తర్వాత ఏం చెప్పాడు, త్రూ హింట్స్ ద్వారా అయ్యో నేను సిచ్యువేషన్ నుండి తనుజకి ఎగనెస్ట్గా వెళ్తేనే మంచిదని ట్రై చేశారు. తర్వాత వర్కౌట్గా మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తారు. తనుజ ఇప్పుడు స్పేస్ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులని స్ట్రాటజికల్గా అయ్యో రానికుండా చేద్దామన్నా ఒకనొక టైంలో కోపం వస్తుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ అండ్ కళ్యాణ్ కూడా వచ్చేటట్టుగా కనపడుతుంది. అర్ధరాత్రి గుసుకొని చూసి దాన్ని బట్టి వాళ్ళు పెద్దగా మాట్లాడుకోవట్లే. నెక్స్ట్ ఏం జరిగిందంటే వీళ్ళన్నీ చెప్తున్నాడు కళ్యాణ్, అక్కడ రాముని పోక్ చేయడానికి చేసావు, అదే రమ్యాని పోక్ చేయడానికి నా తల మీద నెమరేమని నాకు అర్థమైంది. అంతకుమించి ఏం లేదు, నాకు ఆ పాయింట్ ఉంది. దానివల్ల ఏదైనా నామినేటెడ్ పాయింట్ వెనకపోయిన అనేది కరెక్ట్ కాదు, శ్రీజ అనేది ఇవన్నీ కరెక్ట్ కాదు. తర్వాత తనుజ ఎందుకు తనుజ నాతో మాట్లాడాను, ఉండటము పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడమనో ఉండమనో నన్ను పట్టించుకోమని నేనేం చెప్పట్లేదు అనగానే కళ్యాణ్, డిడ్ ఐ సే దట్, నువ్వు అలా చెప్పావని నేను చెప్పానా, లేదుగా. తనుజ నేను చెప్తున్నా, నువ్వు అలా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు దూరంగా ఉండొచ్చు, నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసింది. ఆ తర్వాత తనుజ కొన్ని వర్డ్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, నా బెస్ట్ నేను ఇస్తున్నా కదా, తొక్కాలని కాదు ఎవరిని కూడా. మొన్న ఇమ్ముతో బెగ్ చేయలేదు నేను, ఒకటే అన్న, క్యాప్టెన్సీ కంటెంట్ రావడానికి నేను మనీ ఇచ్చాను కదా అన్న పాయింట్లో అన్నదంట. ఏం సిల్లీ లాజికల్ మాట్లాడుతుంది, బెగ్ చేయలేదు అంటది ఏంటి, అమ్మాయిని నాకు ఇచ్చేయచ్చు కదా అని డైరెక్ట్గా అనేసి బెగ్ చేయలేదని మనీ ఇచ్చాను కదా రిక్వెస్ట్ చేసిన అంటది. ఆవిడ రిక్వెస్ట్ చేసిన లాస్ట్ రౌండ్లో నన్ను తీసేయొద్దని కాదు, క్యాప్టెన్ నేను అవుతానని డైరెక్ట్గా చెప్పింది. అలా ఎవడొప్పుకుంటాడు? ఏంటి స్వామి సిల్లీ ఆర్గ్యుమెంట్ ఈవిడ. ఇమాన్యుయల్ నేను చెప్పిన సిల్లీ బొమ్మల టాస్క్ అంటే ఈవిడ దారుణమైన రీజను. నెక్స్ట్ కళ్యాణ్, ఆస్కింగ్ అండ్ బెగ్గింగ్ ఈజ్ డిఫరెంట్, అడగొద్దు ఫైట్ చేయి అన్న. ఇది కళ్యాణ్ కూడా గట్టి పెట్టాడు. ఏమని ఆ కళ్యాణ్ కూడా చెప్పాడంట లైవ్లో, ఏంది అడుగుతున్నావు, నువ్వు అడిగేది ఏంటి, నువ్వు ఫైట్ చేయమని చెప్తాను, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అతను క్యాప్టెన్సీ అనేసి చెప్పాడు డైరెక్ట్గా. ఆవిడ అడగడం వెనక నచ్చలా. ఎలా అడుగుద్దు స్వామి క్యాప్టెన్సీ, అసలు అవతలోడు కష్టపడితే అవతలోడు క్యాప్టెన్సీ నాకు ఇమని, అదేం సిల్లీ రీజన్ స్వామి. ఆ రీజన్ పదే తీసుకుంది, నాకు చిరాకు దెబ్బతుంది. ఏంట్రా స్వామి టాప్ 5 కూడా డిజర్వ్ కాదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇదే కానీ తీసుకుంటూ వస్తే ఎంత ఓట్లు పడ్డా, దట్ ఈస్ వరస్ట్ థింగ్. నువ్వు క్యాప్టెన్సీ కోసం అవతలోడు కష్టపడి ఆడుతావు, నా క్యాప్టెన్సీ నాకు ఈ అమ్మాయి నేను ఉమెన్ కార్డు వాడి దాన్ని జస్టిఫై చేసుకుంటారు ఆర్గ్యుమెంట్లు చేస్తుంది ఏంటండి కళ్యాణ్. నాకు చిరాకు వస్తుంది. తర్వాత సరికి ఇంకో మాట అంటాడు, ఆయన నో అన్నాకు వదిలేసే కదా అంటాం తనుజ గారు. అసలు అడగడమే తప్పు, నో అన్నాకు వదిలేయడం ఏంటి? తర్వాత కళ్యాణ్, విన్నింగ్ని అడగకూడదు ఎప్పుడు కూడా, ఎందుకు అడుగుతావు, క్యాప్టెన్ ఎవరికి దొరికినా, చూడండి ఎంత చిరాకు ఆవిడ ఆర్గ్యుమెంటు. తనుజ గారు, క్యాప్టెన్ ఎవరికి దొరికినా హౌస్ మేట్స్, అదే ఆ క్యాప్ ఏదైతే ఉందో అది ఎవరికి దొరికినా హౌస్ మేట్స్ ఎవరికి ఇచ్చినా ఆ వీక్ బట్టి డిసైడ్ చేస్తారో దాన్ని ఆలోచించి అడిగా. ఏమన్నారు తెలుసా,
క్యాప్ ఇచ్చేదాన్ని బట్టి డిసైడ్ చేసి అడిగా. ఎవరో ఒకరికి ఇస్తే మన ఇద్దరిలో మన పర్ఫార్మెన్స్ చూసి ఇస్తారులే అన్నట్టుగా అడిగిందంట. ఓవరాల్గా ఏం లేదండి, నాకు హెల్ప్ చేయి క్యాప్టెన్ అవుతానని అడిగారు ఆవిడ. అది ఎట్లా ఇస్తారు? ఇద్దరున్నప్పుడు ముగ్గురున్నప్పుడు అడిగితే ఒకవేళ నన్ను తీయొద్దు వాళ్ళని తీ లాస్ట్ రౌండ్లో మనం ఫైట్ చేసుకుందంటే ఓకే. తర్వాత సరికి ఆయన నో అన్నాక వదిలేసా. తర్వాత కళ్యాణ్ ఇమ్ము అన్న ప్లేస్లో నేనున్నా కూడా ఇచ్చేవాడిని కాదు, నేను కూడా రమ్యకి ఇచ్చేదాన్ని, రమ్య నీకు తీసేస్తుంది, నేనే క్యాప్టెన్ వాళ్ళని చూసుకుంటా కదా. ఎలా ఇస్తారు ఎవరైనా? చూసేవాడిని అడగొద్దు, అసలు అవ్వటానికి అవ్వద్దు, అన్నీ నేనే చెప్పా, నేనే కదా వచ్చి చెప్పాను, నువ్వేంటి అడుగుతావేంటి, అడగొద్దు ఫైట్ చేయమని చెప్పాను కదా, నేనే అలా అన్నా అంటే అర్థం చేసుకో, నువ్వు తప్పు చేసావు ఆట క్లియర్. తర్వాత కళ్యాణ్ ఇది ఎందుకు ఇలా అడుగుతుంది అనేసి నేనే వచ్చి చెప్పా. ఏంటిది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి క్యాప్టెన్ నన్ను చేయమని అనేసి నేనే వచ్చి అడిగా, నాకే షాకింగ్ అనిపించింది అంటున్నాడు. తర్వాత ఇమానుయేల్ మాధురి గారితో నాకు చాలా ఇష్టమైన పర్సన్ తనుజ, కానీ ఏంటి ఇలా చేస్తుంది అనేసి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎవరి దగ్గర తన గురించి నేను బ్యాక్ బిచ్చింగ్ చేయను, వాటర్ గేమ్లో కూడా తన గురించి ఆడాను, బ్యాక్ బిచ్చింగ్ చేయను అని కదా ఒక రకంగా చేశారులే. అది ఎప్పుడు చేశారు తెలుసా? బాగా ఈవిడ టాప్లో ఉందని తెలిసిన తర్వాత బ్యాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేశాడు. రైవల్రీ పెట్టుకోవడానికి ఇమానుయేల్ గట్టిగా ట్రై చేశాడండి, అది వర్కౌట్ కాక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. తర్వాత సరికి ఇమానుయేల్ నేను బెట్ టాస్క్లో మా మమ్మీ కనపడడానికి లేదు, నిజంగానే బెట్ టాస్క్లో తను సపోర్ట్ చేశాడు. బాత్రూంలో ఫస్ట్ డిస్కషన్ చేసినప్పుడు తనుజాని నేను సేవ్ చేసుకుంటానండి ఫస్ట్ చెప్పింది నేనే, భరణి గారు కూడా చెప్పాల. దాంట్లో బెట్ టాస్క్లో నువ్వేం నాకు చేయలేదంటే చాలా బాధ అనిపిస్తుంది ఇమానుయేల్ విషయంలో. తర్వాత కళ్యాణ్ తనుజతో డిస్కషన్ సగం చూపిస్తున్నాడు, ఇంక మనకు అర్థం కావట్లేదు. ఇమానుయేల్ మాట వదిలేస్తుంది కానీ మంచిది, డబ్బులు పోయాక ముందు పోయింది ఆమెది కదా, ఈవిడ సంజన గారు మాట వదిలేస్తుంది కానీ మంచిదే అంటే మాధురి గారు కూడా ఎంత గొడవలు వేసుకుని నేను ఎంతలా ఉన్నా షటప్ అనేసి, అవును మంచిదే మాట వదిలేస్తుంది మంచిది, నేను ఏంటంటే డబ్బులు దొంగతనం చేసిన తర్వాత ఈ వీక్ అంతా అప్సెట్లో ఉంది. నిజంగా సంజన గారికి ఏదైనా నెగిటివ్ జరిగితే దాన్ని తీసుకోలేక ట్రిగ్గర్ అయిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. తర్వాత రాము గౌరవ్ సంజన ఈ వీక్ రాముల గౌరవ్ సంజన వీళ్ళందరూ కూర్చోంటే ఈ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతా, నాకు ఇష్టం లేదన్నట్టుగా అంటున్నాడండి. నేను వెళ్ళిపోతా హౌస్లో నుంచి, నేను ఎలిమినేట్ అవుతాను అన్నట్టుకుంటే అందరూ వచ్చి ఓదార్చారు కూడా, ఎరా ఇలా మాట్లాడుతాం అందరం ఫ్యామిలీ మిస్ అవుతాం అది ఇద్దని. అతను ఏందో నాకు అర్థం కదా, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఇలా అంటా ఉంటే ఖచ్చితంగా అతనే వెళ్ళిపోతాడు ఈ వీక్. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ రీతుతో మాట్లాడుతూ ఇతను ఏంటో, ఇతని బాధ ఏంటో, ఇతనికి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ మీద. కళ్యాణ్కి వీళ్ళు బ్యాక్ స్టాప్ చేసింది నిజం. శ్రీజ వచ్చి మనసు మార్చుకున్న తర్వాత రీతు చౌదరికి నేను మనసు మార్చుకున్న ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో నేను నిన్ను తీయొచ్చేమో అని చెప్పింది, కానీ డెమాన్ పవన్ మాత్రం ఇక్కడ మాత్రం ఇతను వచ్చి నువ్వే చూసుకోవాలరా, మీ ఇద్దరు చూసుకోవాలరా డెమాన్ శ్రీజ అని చెప్తే కామ్గా నిలబడి తీసేయడం ఏంటండి? అది బ్యాక్ స్టాప్ కంటే దారుణమైనది. ఆ బ్యాక్ స్టాప్ చేసి ఈరోజు బ్యాక్ స్టాప్ గురించి మా కళ్యాణ్ ఎత్తినందుకు నేను వాడిని నామినేట్ చేస్తాను, ఇతను నామినేట్ చేయాలనుకోవడం ఓకే, తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నీకు వస్తే నువ్వు చేయవా అని చేయాలి కదా, ఈరోజు వచ్చినప్పుడు చేయవా అంటే ఎంత దారుణం అంటే డెమాన్ పవన్ నాకు నచ్చుతున్నాడు, కానీ ఇలాంటి వరస్ట్ రీజనింగ్తో మాట్లాడితే చిరాకు దొబ్బుద్ది. ఎందుకు తెలుసా? నేను ఏది కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఏం జరిగింది చెప్తాను, నేను లైవ్ కూడా చూస్తా కాబట్టి నాకు కోపం వస్తుంది. మనీష్ వచ్చి అందరిని అడుగుతాడు ఎవరికి కావాలి స్టాబరా ఇది పొడిచిదని, ఎవరికి కావాలంటే ఒక్కొక్కరిని అడిగినప్పుడు డెమాన్ కూడా అడిగితే నాకు పెద్ద స్ట్రాంగ్ పాయింట్లు ఏం లేవు అంటాడు. మరి అది స్ట్రాంగ్ పాయింట్ కానప్పుడు దాంతో ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నావు కళ్యాణ్? నిన్న నామినేషన్ గురించే నువ్వు రీతు నీకు ఇచ్చారు కదా డాగర్, నువ్వు ఎందుకు చేయలేదు కళ్యాణ్ అంటున్నాడు. మరి నీకు ఇస్తానంటుంటే నీ దగ్గర స్ట్రాంగ్ పాయింట్ లేవని చెప్తున్నావు, ఆ పాయింట్తో నామినేట్ చేయొచ్చు, అది స్ట్రాంగ్ పాయింట్ కానప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అంత ధైర్యం లేనప్పుడు నిన్నే తీసుకుని వేయాల్సింది కదా, వేయాలి వాడిని వదలకూడదు అన్నట్టు మాట్లాడుతుండు ఎందుకో. తర్వాత రీతు తనతో ఫ్రెండ్షిప్ పోయింది, అయినా వేరే వాళ్ళతో మేజర్ పాయింట్స్ ఉన్నాయి. నాకు తనతో ఫ్రెండ్షిప్ అయితే పోయింది కళ్యాణ్, కానీ మేజర్ పాయింట్స్ వేరే వాళ్ళతో ఉండేసరికి కేసా డెమాన్ డాగర్ ఇచ్చినప్పుడు ఈరోజు నాకు గుర్తు రాలేదా, నీకు గుర్తు రాలేదా వేయాలని, నాకు ఇచ్చి ఉంటే మాట్లాడేవాడిని, మనం చేసేది బ్యాడ్ కాదని తెలిసిపోయేది అందరికీ, ఇచ్చుంటే మాట్లాడేవాడిని, ఇస్తానంటే నా దగ్గర పెద్ద స్ట్రాంగ్ పాయింట్ లేదని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇచ్చుంటే మాట్లాడమని మాట్లాడింది. లైవ్లో చూసిన వాళ్ళు పిచ్చోళ్ళ. రీతు నేను కూడా బెట్ టాస్క్లో నన్ను ఎందుకు తీసావని అనడానికి టైం పట్టదు, కామెడీ, నన్ను ఎందుకు తీసావని అనడానికి ఆ టైం పడదంట. అసలు ఈవిడ్ని ఎవడు తీశాడు స్వామి? ఫస్ట్ వీళ్ళందరూ ఎవరిని తీయాలనుకోలేదు, స్టార్టింగ్లో ఆడుతున్నారు, అమ్మాయిలు మాత్రం తీద్దాం అనుకున్న అబ్బాయిలందరూ కలిసి. ఇతను డెమాన్ పవన్ రివర్స్ అవ్వడం వల్లే వీళ్ళందరికీ బొక్కబడింది, లేకుంటే బొక్కబడేది కాదు. తర్వాత సరికి తనుజ కళ్యాణ్ అది వాళ్ళ ఇద్దరి అండర్స్టాండింగ్ గేమ్ అయితే ఎన్ని నిమిషాలు అయిందిరా? ఒరే 50 నిమిషాలు ఉందా? సరే ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎంత 5 నిమిషాలు అయిపోతులే. తనుజ కళ్యాణ్ అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ గేమ్ అయితే నాకు సపోర్టింగ్ అంటారేంటి నాకు అర్థం కాలేదు. ఇది కూడా వర్స్ట్ ఇల్లాజికల్ పాయింట్ అండి. పాపము ఇమానుయేల్ ఆ వాటర్ టాస్క్లో సపోర్ట్ చేసిన దానికి భరణి గారు 2 పోస్తే నేను 2 పోసాను, ఆయన పోయినంటే నేను పోయినన్నాను అనే పాయింట్ మాట్లాడితే అది వాళ్ళ అండర్స్టాండింగ్. నాకెక్కడ సపోర్ట్ చేస్తారంటే ఆ అండర్స్టాండింగ్ అందరితో పెట్టుకుంటాడు ఇమానుయేల్. అదే శ్రీజ వచ్చి శ్రీజకి కాపాడుతున్న కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ అన్న ఇమానుయేల్ అన్న శ్రీజ దాంట్లో నువ్వు పోయొద్దన్నా, నేను తనుజ నేను మీ అమ్మ దాంట్లో పోయినంటే ఒప్పుకుంటాడా? అలా ఒప్పుకోడు కదా. వేరే వాళ్ళు అదే డీలింగ్ పెట్టుకుంటే ఒప్పుకోరు కదా. నీ మీద అభిమానంతోనే ఆ డీలింగ్ పెట్టుకున్నాడు. టాస్క్ ముందు కూడా తనుజాని సేవ్ చేయడం నా బాధ్యత, తనుజాని మా అమ్మని కాపాడుకుంటా అని చెప్పాడు.
విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ఈవిడ అట్లా మాట్లాడు నా కోసం నిలబడలేదు, మనుషులు వాడుకుంటామనే మాటలు నేను నామినేషన్లో మాట్లాడిన లైవ్లో అది ఎడిట్ చేసి పంపించేశారు. ఎపిసోడ్లో వేల తప్పు. తర్వాతసరికి ఇమాన్యుయల్ మా అమ్మ కదా అని సంజన చెప్పులు అబ్బాయి అనిపించింది. నాకు ఏమనిపించిందంటే చెప్పులు ఎక్కడ సందులో ఉంటే ఆవిడ ఇన్విజిబుల్ కోట్ వేసుకున్నారు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడకపోతే చెప్పులు ఎక్కడ ఉంటే కాళ్ళు కుర్చీలో కూర్చోంటారు అందరూ, ఆ సందులో ఇరుక్కో ఉంటాయి చెప్పులు. అక్కడ నిఖిల్ ఉంటాడు, చెప్పులని అడిగితే అతను చేయి పెట్టి తీసిపోతే వద్దులే అనేసి నేను తీసి ఇస్తాడు. నేను ఇస్తా కదంటే ఎందుకులే మా అమ్మ కదా నువ్వు ఎందుకు చెప్పులు పట్టుకోవడం అనేసి అంటే బాగా అనిపించింది. మన చెప్పులు తీసిస్తారు చేతులతో. తర్వాత తిరిగి రీతు డెమాన్తో నాకు అర్థం అవ్వట్లేదు, ఎంతమంది వస్తారా ఈ హౌస్లోకి, వస్తూనే ఉన్నారు, ఏం జరుగుతుంది అనేసి బాగా ఆశ్చర్యపోతుంది. జనాలు ఫీల్ అయ్యిందంటే ఆవిడ కూడా నీ నుంచి నేను నేర్చుకున్నాను, నా నుంచి నువ్వు నేర్చుకున్నావు అని ఒకరికొకరు స్వడబ్బా కొట్టుకున్నారు వీళ్ళిద్దరు పాపం, డెమాన్ అండ్ రీతు. ఇమాన్యుయల్ రాము మాకు గుర్తు రావట్లేదు జనాలు ఏం అట్లా ఫీల్ అవ్వబాకరా వెళ్ళిపోతానంటే ఏంటని కొంచెంసేపు డిస్కస్ చేశారు. తర్వాత ఇమాన్యుయల్ గౌరవ్ ఇంత బాధపడతాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, అదే ఇతన్ని నామినేట్ చేసినందుకు గౌరవ్ బాధపడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు కూడా బాధపడుతున్నావు, సరేలే మీ ఇద్దరు నామినేషన్ చేసేసరికి బాధపడ్డాడు, నువ్వు కూడా ఎంత బాధపడుతున్నావు అర్థం చేసుకోవట్లేదు, సరే బాధపడొద్దు అనేసి ఓదార్చేటప్పుడు ఈ మాటలు చెప్పాడు. తర్వాత సంజన గారు ఏదో చేస్తున్నారని, వరస్ట్ అండి బాబు ఈ సంజన గారు, వరస్ట్ ఏంటండి ఆవిడ కంటెంట్ కోసం ఏదైనా చేస్తారా, సంబంధం లేకుండా ఏదో లేదని కంటెంట్ చేయాలని అవసరమా? కంటెంట్ అంటే ఏదో ఒకటి డ్యాన్స్ చేయడమో లేకుండా మూకీకి ఏదైనా కామెడీ చేయడానికి ట్రై చేయాలి. కానీ వరస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిసారి దొంగతనాలు, అవతలను ఇబ్బంది పెట్టి అవతలను బాధ పెట్టైనా ఆ డబ్బాలలో బట్టలు చదువుకొని ఉంటారు అబ్బాయిలందరూ, ఆ అబ్బాయిలు బట్టలన్నీ తీసేసి కిందేసి అదే దొల్లిచేసి ఆ డబ్బాలు పైన పెడుతుంది. ఏమి రాక్షస ఆనందమో నాకు అర్థం కావట్లేదు తనుజ సంజన గారిది. అది దివ్య గారు చూసి ఎవరు చెప్పొద్దంటే దివ్య గారు వెళ్ళి క్యాప్టెన్ చెప్తే క్యాప్టెన్ సీరియస్గా వస్తాడు. నీకేం పని లేదా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదు అన్నట్టు సీరియస్ అయ్యి అది తీపిచ్చేశాడు సీరియస్గా. రాము కూడా సీరియస్, ఏం పని అండి ఇదని అందరూ ఫీల్ అవుతారు, ఏంటండి అది అని అర్ధరాత్రి ఏం అవసరం అసలు అవతల బట్టలు తీసేసి దాచిపెట్టేది, అదేం కంటెంట్ పిచ్చి. బాబా నెక్స్ట్ జరిగే సర్దేశారు, మళ్ళీ వచ్చి ఇవి చెప్పిన తర్వాత సర్దేశారు. ఇమాన్యుయల్ దివ్యతో శ్రీజ నామినేషన్ చేయకుండానే గంటన్నర మాట్లాడిందంట, అందుకని బిగ్ బాస్ గంటన్నర మాట్లాడింది స్వామి ఆ పిల్లని. తర్వాత మాధురి గారు నేను వారమంతా కనపడలేదంట, దానికి నేను వారం దానికంట. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ సంజన ఈసారి కానీ డైరెక్ట్ నామినేషన్ ఇస్తే డైరెక్ట్ నామినేషన్ వస్తారని నీ మీద వాడతాను నువ్వు కానీ ఇట్లా కానీ అంటే అనేసి జోక్గా చెప్తా ఉండు. ఇలా చేస్తే మాధురి గౌరవ్తో డోంట్ హట్ హిమ్ ప్లీజ్ వెళ్ళి మాట్లాడు రాముతో నామినేట్ చేసినంత మాత్రం వెళ్ళి హగ్గి అంటే ఈవిడ అంటుంది నువ్వు వెళ్ళి హక్కు ఇస్తావా అనేసి. తనుజ కూడా ఏంటి నువ్వు ఇచ్చేది హగ్గు, నిన్న నామినేషన్ అయిపోయిన తర్వాత శ్రీజ వచ్చి హగ్గి అంటే అడిగితే ఇస్తావా, తను కూడా ఇవ్వడు అంతే. దాంతోపాటుగా సంజన గారు అడిగితే నువ్వు ఇస్తావు అనేసి గౌరవ్ అంటాడు. అవును సంజన గారు కానీ ఇస్తా కానీ దాంతో అయితే నేను ఫర్ ఎవర్ నేను మాట్లాడను, దానికేం నేను హక్కు ఇచ్చేది, దాంతో నేను ఫర్ ఎవర్ మాట్లాడను శ్రీజాతో అసలు మాట్లాడను అంటుంది. ఆవిడ కూడా మాట్లాడతట్లేదులే. నెక్స్ట్ ఎక్కడ కళ్యాణ్తో ఇమాన్యుయల్ కళ్యాణ్తో ఆ రోజు ఏం చేశా అని నా వెనకాల ఎలా నిల్చుందో లాస్ట్ దాకా ఎలా ఉంది. ఇప్పుడు ఆ రోజు ఏం చేశానని బెట్ టాస్క్లో ఆవిడ వెనక నిలబడుతున్నది ఇలా పట్టుకొని, మరి ఎలా నేను ఏం చేయకపోతే నా వెనక ఎందుకు నిలబడదని లాజికల్ పాయింట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ చెప్పి బాధపడుతున్నాడు. తర్వాత మనిషిని కోల్పోతే నేను ఇంతవరకు మాట్లాడే రకం కాదు, ఒకసారి కోల్పోయిన తర్వాత అంటే రైవలరీ కోసం గట్టిగా ట్రై చేస్తాడు, ఇంకా వీళ్ళతో మాట్లాడుకోరేమో అనిపిస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ గట్టిగా చెప్పానా, ఇది కళ్యాణ్ వర్షన్లో రాంగ్, కళ్యాణ్ మర్చిపోయాడో వాంటెడ్ చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ కళ్యాణ్ ఆ రోజు అన్నాడంట సంజన గారు రిలేటెడ్గా సెకండ్ ఆప్షన్ లేదా ఆవిడని పంపించడానికి డిస్కషన్ చేశారు కదా రెడ్ టీంలో, వీళ్ళందరూ డిస్కస్ చేసి ఆవిడని మిడ్ వీక్లో పంపించారు కదా, అప్పుడు భరణి గారు ఎక్కడ చెప్పారు అసలు సెకండ్ ఆప్షన్ కోసం నేను చెప్పిందని. భరణి గారు కూడా సెకండ్ ఆప్షన్ కోసం చెప్పాడు, అది ఎపిసోడ్లో ఉంది. కళ్యాణ్ సెకండ్ ఆప్షన్ కోసం చెప్పింది ఎపిసోడ్లో రాలా, తనకు గుర్తుందో లేదా అసలు ఆయన చెప్పను కూడా చెప్పలేదు, నేనే చెప్పిందని చెప్తున్నాడు. అదేం పాయింట్ నాకు అర్థం కాల, చెప్పాడు ఆ రోజు. నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్తో నేను ఆయేషా డిజర్వ్డ్ మ్యాటర్లో తనుజాని ఆయేషా డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ మ్యాటర్ చిన్న మ్యాటర్ని పట్టుకుని ఆవిడ వెంటనే 10 minutesగా మారిపోయింది ఏదైతే ఉందో ఆయేషా డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ మ్యాటర్లో. నేను ఆవిడ టైటిల్ కొట్టినా తనుజ అప్పటికి కూడా నేను నమ్మను, టైటిల్ కొట్టినా కూడా ఆ పాయింట్ మీద నేను నమ్మలేను. 15th week అయిపోయినా కూడా ఆవిడ టైటిల్ కూడా నేను ఆ పాయింట్ మీద నమ్మలేను. లాగతా ఉండు సాగదిస్తా ఉండు, అరే నాయన డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ మిమ్మల్ని అడిగితే నువ్వు డిజర్వ్డ్ అని ఆవిడకు ఉద్దేశం ఉండింది, మీతోనే మాట్లాడింది, మీరు కూడా సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అరగంట మాట్లాడిన తర్వాత నా ఒపీనియన్ మారింది, నాకేం నన్ను ఆనిరా అంటుంది. అక్కడ మీకు జరిగిన నష్టం ఏంటనేది అర్థం కావట్లా, ఏమన్నా నష్టం జరిగిందా, తన డెసిషన్ మార్చుకున్నారు, ఆవిడకి ఇచ్చారు, అది కూడా 1/2 hour డిస్కషన్ తర్వాత మార్చుకున్న దానికి ఏంటి, దాని మీద పట్టుకొని విన్నర్ అయినా కూడా ఆవిడ టైటిల్ గెలిచినా కూడా నేను దాని విషయంలో నమ్మలేను. ఆవిడ డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ విషయంలో నాకు అన్డిజర్వ్డ్ అని చెప్పి డిజర్వ్డ్ ఇచ్చిందని పాయింట్ పట్టుకున్నారు. ఇంత లాగాల్సిన పాయింట్ అయితే అది కాదు మా, ఇంత లాగాల్సినంత ద్రోహం చేసిన పాయింట్ ఆవిడ ఏమనుకుంటుందంటే సరే నన్ను టార్గెట్ చేయడానికి వచ్చిన ఆయన ముక్కులు నిలబెట్టి చెప్తుంది, తెలివిగలలాగా ఉంది, గట్టిగానే మాట్లాడుతుంది. సరే ఆవిడే రిక్వెస్ట్ చేసి అరగంట సేపు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఆవిడకి అది ఇచ్చినంత మాత్రం ఈవిడ పోయేది ఏముంది, ఈవిడికి ఏం పోద్ది,
ప్లస్ అవి టార్గెట్ చేయకుండా వదిలేస్తుంది, గోష్ట తగ్గిపోతుంది కానీ ఫీలింగ్తో ఇచ్చింది. దాంట్లో ఏం పెద్ద విషయం, అరగంట డిస్కషన్ తర్వాత ఇచ్చింది, దాంట్లో తప్పేం లేదు. వీళ్ళు నామినేట్ చేయదగ్గర రీజనే, ఎందుకంటే వీళ్ళకి నచ్చలేదు కాబట్టి. కానీ ఆవిడ తప్పు అని పట్టలేము. అండ్ ఇంకా లాగుతూ పోతే వెళ్తే తప్పు అనిపిస్తుంది. ఇన్నిసార్లు ఇంతసేపు లాగాల దాన్ని, ఏముంది ఆవిడ ఇష్టం కదా. తర్వాత సరికి ఇమానుయల్ బుద్ధి తక్కువయ్యి అనవసరంగా గేమ్ చెడగొట్టుకుంటున్నాను నేనే. రీతు చాలాసార్లు స్పోర్టివ్ తీసుకున్నాను, రీతుకు నాకైతే ఈ పిల్ల స్పోర్టివ్గా తీసుకోవట్లేదు అనేసి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇమానుయల్ అందరూ నన్ను నామినేషన్లోకి రావట్లేదు అంటే నేనేం చేయమంటాను, నా ఆట నేను ఆడుతున్నాను ప్రతి టాస్కు, వాళ్ళు నామినేట్ చేయట్లేదు, నేనేమంటావా? ఏం చేయదు, రచ్చలేపుకొనైనా నామినేషన్ చేయించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే నామినేషన్లో రాకుండా పోతే ఒకనొక వీక్ వరస్ట్గా సడన్గా వెళ్ళిపోవాలి. లేదా బిగ్ బాస్ వాంటెడ్గా మిమ్మల్ని కాపాడడం కోసం అస్త్రాలలో ఏదో ఒకటి ఇరికిచ్చి అది ఇరికిచ్చి ఎవరో ఒకరిని క్యాప్టెన్ చేసి మీకోసం సంజయ్ గారిని క్యాప్టెన్ చేసి మిమ్మల్ని సేవ్ చేసి ఆ బ్లేమ్లన్నీ భరించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది లేట్గా వస్తే. బిగ్ బాస్ కాపాడుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి. దట్స్ ఇట్. అర్ధరాత్రి కోసుకొస్తూ అది జరిగింది మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, జెన్యూన్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. లవ్ యూ. వర్షాలు పడుతున్నాయి, వైఫై లేదు, మొబైల్ డేటాతో అప్లోడ్ చేయాలి, ఏంటో ఇబ్బందులు అయిపోతుంది ఇక్కడ. మామూలు వర్షం కాదు మామ, టేక్ కేర్, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను కూడా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళది ఎట్లా ఏం సిచ్యువేషన్ అనేసి ఒక రీల్ కానీ ఏదైనా చేయాలి పాపం, ఏదైనా హెల్పింగ్ కానీ ఎవరికైనా పాపం. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్స్ అని ఇక్కడ బయట.